స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకును రెడీగా ఉంచుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ప్యాన్లో వేసేసుకొని, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, అలాగే తర్వాత ఇందాక చెప్పిన ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కుంది ఉంది కదా, అది వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ పడుతుంది. కొంచెం ఇందాక చెప్పిన కరివేపాకు ఒక టేబుల్ స్పూన్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్ అవన్నీ దగ్గరగా ఫ్రై అయ్యాక మనం ఇందాక చెప్పుకున్న టమాటోస్ వేసుకొని ఇవి కూడా మనకు దగ్గరగా మగ్గేంత వరకు ఉంచుకొని ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకొని అవి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక చూసుకుంటే చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గరగా మగ్గింది. టమాటోస్, ఆనియన్ ఇవన్నీ కొంచెం దగ్గరగా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దగ్గరగా అయ్యాక ఇప్పుడు కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి. అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని అందులోకి కలిసిపోయేటట్టు దగ్గరగా మన మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యేటట్టు దగ్గరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టేసుకొని. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకొని మసాలాస్ అన్నీ మనకు రోలింగ్ బాయిలింగ్ అయ్యేటట్టు ఉంచుకొని ఎగ్స్ స్లోగా ఒక్కొక్క ఎగ్ అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్లో తీసుకొని వేసుకున్నాను. దానివల్ల ఎగ్ అనేది ఒక దగ్గరే పడుతుందనమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఒక్కొక్క ఎగ్ స్లోగా, నేను ఇక్కడ చిన్న ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 7-8 ఎగ్స్ వరకు తీసుకున్నాను. మీరు పెద్ద పెద్ద ఎగ్స్ తీసుకున్నట్టయితే ఒక 3-4 ఆర్ 5 ఎగ్స్ వరకు తీసుకోవచ్చు. ఇది ఒక 4 మెంబర్స్ వరకు వస్తుంది. ఇక్కడ నేను నాటుకోడి గుడ్లు తీసుకున్నాను కాబట్టి ఒక 8-9 ఎగ్స్ వరకు తీసుకున్నాను అన్నమాట. సో మాకు ఇక్కడ ఒక 4 మెంబర్స్ వరకు వచ్చేస్తుంది ఈ గ్రేవీ. ఇలా స్లోగా వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని అవి బాయిల్ అయ్యే వరకు దాన్ని మనం అసలు డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచుకోవాలి. కాసేపటి తర్వాత అది బాయిల్ అవుతుంది చూడండి. అది బాయిల్ అవుతున్నప్పుడు స్లోగా నెమ్మదిగా ఒక్కొక్క ఎగ్ని స్లైట్గా తిప్పుకోవాలన్నమాట. మనం దాన్ని మిక్స్ చేయకూడదు. స్లోగా మనము దోశ ఎలా అయితే తిప్పుతామో అలా స్లోగా పక్కన ఉన్న ఎగ్ని డిస్టర్బ్ చేయకుండా స్లోగా తిప్పుకోవాలి. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి స్లోగా తిప్పాలి. మిక్స్ చేయకూడదండి. స్లోగా అలా తిప్పుతూ ఉండి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మ్యాక్సిమం ఒక 5-10 మినిట్స్ మనకి అయిపోతుంది. తర్వాత లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, మనకు మంచి వేడిగా స్పైసీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ. ఇది మనకు చపాతీలో, రైస్లో చాలా బాగుంటుందండి. చపాతీస్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అమ్మో అకుల్, ఎలా ఉంది? బాగుందా కర్రీ? యమ్మీ యమ్మీ, టేస్టీ, బ్యూటిఫుల్. మీరు కూడా ట్రై చేయండి గాయ్స్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మర్చిపోవద్దు. బాయ్.